ఫుడ్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ బీపీ కంట్రోల్ కి అని అంటున్నారు కదా. అంటే ఏ ఫుడ్ తీసుకోవాలి, అది ఏ విధంగా పనిచేస్తుంది, ఫుడ్ లో ఏముంది అని చాలా మంది అనుకుంటారు, అందుకే అంత పర్టికులర్ గా అడుగుతున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హైపర్ టెన్షన్ ఎందుకు వస్తుంది అంటే, హై బ్లడ్ ప్రెషర్ ఇస్ ఆల్సో కాల్డ్ ఎస్ హైపర్ టెన్షన్. ఎందుకు వస్తుంది అంటే మెయిన్ కాజ్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు స్ట్రెస్, ఎక్కువగా ఒత్తిడికి వాళ్ళు బాధపడిపోయి గురి అయిపోయి దే ఆర్ గెటింగ్ హై బ్లడ్ ప్రెషర్. అండ్ ఇంకోటి ఫాల్టీ డైటరీ హ్యాబిట్స్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ కాజ్. అంటే ఫాల్టీ డైటరీ హ్యాబిట్స్ అంటే తప్పుగా పాటించిన ఆహారపు అలవాట్లు, అంటే బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్స్, హైలీ స్పైసీ ఫుడ్స్ తినేయడము, స్పెషలీ హై సోడియం ఫుడ్స్. సోడియం అంటే సాల్ట్, అంటే ఉప్పు. సో ఇప్పుడు మనకు చిప్స్లో సాల్ట్ ఎక్కువగా ఉంటుంది, బేకరీ ఫుడ్ ఐటమ్స్లో మనకు సాల్ట్ ఎక్కువగా ఉంటుంది, పాపడ్స్, పికిల్స్, ఇవన్నిట్లో సోడియం కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్, మన సాసెస్ కానివ్వండి, కెచప్స్ కానివ్వండి, లేదంటే రెడీమేడ్ సూప్స్ కానివ్వండి, అందులో సోడియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సోడియం ఇస్ నథింగ్ బట్ సాల్ట్. సో ఇలాంటి హైలీ స్పైసీ ఫుడ్స్ తెలియకుండానే చాలామంది ఎక్కువగా తినేస్తారు రోజుకి. సో అలా సోడియం ఎప్పుడైతే బాడీలో ఎక్కువైపోతుందో బ్లడ్ ప్రెషర్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది, హై బ్లడ్ ప్రెషర్. సో ఆల్ దీస్ ఆర్ బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్స్ అనమాట. సో ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకోవడానికి హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు లేటెస్ట్ రీసెర్చ్ స్టడీస్ ఏం ప్రూవ్ చేశారంటే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వాళ్ళు కొత్తగా ఒకటి స్టార్ట్ చేశారు, డాష్ డైట్ అని అంటారు. డాష్ డైట్ అంటే డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్ టెన్షన్, అంటే హై బ్లడ్ ప్రెషర్ని స్టాప్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి ఒక కొత్త డైట్ స్టార్ట్ చేశారు. ఈ డైట్ అనేది యూఎస్లో, లండన్లో, వేరే కంట్రీస్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. దే ఆర్ యూజింగ్ ఆల్సో. ఇప్పుడు ఈ డైట్ మన ఇండియాలో కూడా తీసుకొచ్చారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వాళ్ళు ప్లస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు కూడా. సో ఈ డాష్ డైట్ అంటే డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్ టెన్షన్లో మనకు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోమని రికమెండ్ చేశారు. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎందుకు ఎక్కువగా తీసుకోవాలి అంటే, దీంట్లో వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. ఇప్పుడు మినరల్స్లో మనకు సోడియం అండ్ పొటాషియం కూడా మినరల్సే. ఇందాక నేను మీకు సోడియం గురించి చెప్పాను, ఎక్కువగా సోడియం తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో సోడియంతో పాటు పొటాషియం కూడా ఉంటుంది. పొటాషియం అనే మినరల్ ఏంటంటే, పొటాషియం మనము హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకు పొటాషియం రిచ్ ఫుడ్స్ ఇస్తే ఏమవుతుందంటే సోడియంని తక్కువ చేస్తుంది, అంటే ఇట్ విల్ కౌంటర్ సోడియం. ఇప్పుడు సోడియం మనకు బ్లడ్ ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తుంది అని మాట్లాడుకున్నాం. పొటాషియం ఏంటంటే ఇట్ విల్ కంట్రోల్ ద బ్లడ్ ప్రెషర్. సో మనకు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. మన హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది. స్పెషలీ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు, హై బీపీ ఉన్న వాళ్ళు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, కలర్ఫుల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకు రక్తపోటు సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి. అంటే అన్ని ఫ్రూట్స్లలో, అన్ని వెజిటేబుల్స్లలో కూడా మీరు అన్న విధంగా పొటాషియం లెవెల్స్ బాగా ఉంటాయా? లేదు హై బీపీ ఉన్న వాళ్ళు కొన్ని ఫ్రూట్స్ తినొద్దు, కొన్ని వెజిటేబుల్స్ తినొద్దు, కొన్ని కాంబినేషన్స్ తినొద్దు అని చెప్తూ ఉంటారు కదా, దీంట్లో వాస్తవం ఎంత? సో అలాంటి రిస్ట్రిక్షన్ ఏం లేదండి. హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు అన్ని ఫ్రూట్స్ అండ్ అన్ని వెజిటబుల్స్ తినొచ్చు, బట్ మార్చాలి. అంటే వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. అంటే ఒకటే ఫ్రూట్ తింటాను, ఒకటే వెజిటబుల్ తింటాను అని రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవద్దు. అన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మంచివి, రోజుకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కలర్ఫుల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్తో పాటు మన డాష్ డైట్లో హోల్ గ్రెయిన్స్ కూడా చాలా మంచిది. హోల్ గ్రెయిన్స్, పల్సెస్, లెగ్యూమ్స్, నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ అంటాము. నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ అంటే మన డ్రై ఫ్రూట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ అంటే ఆవిస గింజలు, డ్రై ఫ్రూట్స్ అంటే మన బాదాం, పిస్తా, క్యాషూస్ అంటే కాజు, వాల్నట్స్ అంటే అక్రోట్. ఇవన్నిట్లో ఏంటంటే మనకు మ్యూఫా అని ఒక కంటెంట్ ఉంటుంది. మ్యూఫా అంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అంటే గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు ఫ్యాట్ అనగానే అందరు భయపడిపోయి ఫ్యాట్ ఐటమ్స్ తినొద్దు, హై ఫ్యాట్ ఫుడ్స్ తినొద్దు అని మైండ్లో ఫిక్స్ చేసుకుంటారు. కానీ యాక్చువల్లీ చెప్పాలంటే మన బాడీకి ఫ్యాట్ కూడా అవసరమే, బట్ ఎలాంటి ఫ్యాట్ తినాలి అనేది చాలా ఇంపార్టెంట్. గుడ్ ఫ్యాట్స్ మనకు నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ నుంచి గుడ్ ఫ్యాట్స్ డెఫినెట్లీ వస్తుంది. అండ్ ఫిష్లో ఏంటంటే మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే హెల్దీ ఫ్యాట్స్. అందరు చెప్తూ ఉంటారు దట్ ఫిష్ తింటే హార్ట్కి చాలా మంచిది అని. ఎందుకు మంచిదో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఫిష్లో కూడా గుడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్.
ఇవేంటంటే ఇవి మన బాడీకి ఎంత ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ దట్ మన బాడీలో ఉన్న బ్లడ్ ప్రెషర్ని డిక్రీజ్ చేస్తుంది, బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా తక్కువ చేస్తుంది. దీనివల్ల ఫ్యూచర్లో హార్ట్కి సంబంధించిన డిజీజెస్ అంటే హార్ట్కి రిలేటెడ్ అయిన రోగాలు రాకుండా ఉంటుంది. హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు ఫిష్ తీసుకుంటే కనుక వాళ్ళ బ్లడ్ ప్రెషర్ నార్మల్ అయ్యే ఛాన్స్ అధికంగా ఉంది. అండ్ ఫిష్లో కూడా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి మనకు. సాల్మన్ ఫిష్ అని, పాంఫ్రెట్ అనేసి, ట్యూనా ఫిష్ అని, మ్యాక్రెల్ అనేసి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫిష్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. బట్ అన్ని ఫిష్ వెరైటీస్ మంచిది. మీరు నన్ను బెస్ట్ ఫిష్ వెరైటీ అడిగితే సాల్మన్ ఫిష్ చాలా మంచిది. అండ్ పాంఫ్రెట్ ఫిష్లో కూడా మంచి ప్రోటీన్ అండ్ మంచి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అండ్ చికెన్ కూడా చాలా మంచిది హెల్త్కి. చికెన్లో ఏంటంటే మనకు ప్రోటీన్తో పాటు B1 వైటమిన్స్ ఉంటాయి. అండ్ చికెన్లో కూడా గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ చికెన్ అన్నప్పుడు స్కిన్లెస్ చికెన్ చాలా మంచిది, నాట్ విత్ స్కిన్. విత్ స్కిన్ తీసుకుంటే మళ్ళీ అందులో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. సో స్కిన్లెస్ చికెన్, ఫిష్, ఎగ్ వైట్స్, ఇలాంటి వైట్ మీట్ అంటారు ఈ మూడింటిని. ఈ వైట్ మీట్ కరెక్ట్ అమౌంట్స్లో తీసుకుంటే కనుక బ్లడ్ ప్రెషర్ అండ్ బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ డెఫినెట్లీ నార్మల్.